మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే స్మగ్లర్ అనే మాటే వినపడద్దు, బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం, మిల్లుకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతుకు డబ్బులు ఇచ్చేలా చర్యలు. కృష్ణా జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెల్లడి. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తాం. బియ్యం రీసైక్లింగ్ చేస్తూ వెచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసేవారు ఎవరిని వదిలిపెట్టాం. రాష్ట్రంలో స్మగ్లర్ అనే మాట వినిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే సిబిసిఐడి విచారణ వేశాం, పీడీ యాక్ట్ తీసుకొచ్చామని చెప్పారు. కృష్ణా జిల్లా గంగూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ చాలా సమర్థంగా పనిచేస్తుంది, రైతుల్లోనూ నమ్మకం వచ్చింది. గతేడాది 12.55 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఏడాది ఇప్పటికే 21.04 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. ఇది నిరుటి కంటే 40% ఎక్కువ. గతంలో రైతులకు 5-6 నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధించారు. ఏడాది 48 గంటల్లోగా డబ్బులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతకంటే ముందే ఇస్తున్నాం. ఇప్పటికే 3.13 లక్షల మంది రైతులకి 4,733 కోట్లకు 48 గంటల్లోపు అందజేసాం. వీళ్ళలో 93% మందికి 24 గంటల్లోనే ఇచ్చేసాం. రైస్ మిల్లులో ధాన్యం అప్పగించిన గంటలోనే డబ్బులు ఖాతాల్లో వేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గోనె సంచుల సమస్య రాకుండా ముందుగానే 5 కోట్ల సంచులు సిద్ధం చేశామని చంద్రబాబు చెప్పారు. రైస్ మిల్లర్లు చేసే పొరపాట్లతో సంచులకు రంధ్రాలు పట్టడంతో రైతులు కుట్టుకోవాల్సి వస్తుంది. గోనె సంచుల్లో వేశాక ఒక్క గింజ కూడా బయటకు పోకుండా చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం, నీట మునిగిన వరి పొలాలు, వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొలాల్లో కోసి ఉంచిన వరి పనులు తడిచిపోయి అన్నదాతలకు కన్నీటి పర్యంతం అవుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ రెండిటికీ ఉన్నటువంటి ఒక చిన్న తెలివితేటలు చూడండి. ఇక్కడేమో చంద్రబాబు గారు అంతా సక్రమంగా చేసేసాం, గతంలో ఎప్పుడైనా లెక్కేసుకుంటే అందరికంటే ఎక్కువ చేసామని చెబుతున్నారు. ఇక్కడేమో అక్కడ ధాన్యం తడిసిపోయింది, ఆరబెట్టింది అని చెప్తున్నారు. మరి ఏది నిజం అనాలి? దీన్ని తెలివిగా ఏం చేశారు, ఆ వార్త నిజం, హెడ్డింగ్ ఏమో వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలంతో ఆపేశారు. అంటే ఇప్పుడు అక్కడ మరి తీసుకోకపోబట్టినే కదా అక్కడ సఫర్ అయింది. అంటే వార్త మనం కళ్ళెదురుగుండా కనబడుతున్న వాస్తవాన్ని కూడా ఎలా వక్రీకరించవచ్చు, లేదా ఎలా ప్రజలని డైవర్ట్ చేయొచ్చు దాని నుంచి అన్నటువంటి ఎత్తుగడ. లేకపోతే ఒళ్ళు వంచి పని చేస్తా, అధికారం లేనప్పుడే ప్రజల మధ్య తిరిగాం, ప్రస్తుతం అధికారంలో ఉన్నాం, మీ ముంగిటే ఉంటాం, మీ కన్నీళ్లు దుడుస్తాం, మీ కళ్ళల్లో ఆనందం నింపుతాం, గిరి ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, మీ సహకారం తీసుకుంటాం, మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాను ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిశేఖర గ్రామం దగ్గర ఆయన మాట్లాడారన్నటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటికి ఇవాళ జగన్ పుట్టినరోజుకి సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో సాక్షి ట్యాబ్ ఏది బాబు అన్న ఒక వార్తను హైలైట్ చేసి, డిసెంబర్లో ట్యాబులు అందక విద్యార్థులు డేలా, అన్ని పథకాలు నిలిపేసిన కూటమి సర్కార్, ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు, అమ్మ ఒడి లేదు, నాడు నేడు టాపర్లకు సత్కారం నిలిపేత, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ సెక్షన్ రద్దు, ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్ బోధనకు నీరుగార్చిన వైను, ఘోరంగా మారిన గోరుముద్ద, మధ్యాహ్న భోజనానికి పిల్లల దూరం, నాడు ఐక్యరాజ్య సమితిని సైతం మెప్పించి నేడు ఆకలి డొక్కలతో నకనక, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల విధానానికి స్వస్తి, నాడు నేడు పనులు మధ్యలో నిలిచిపోయి అస్తవ్యస్తంగా స్కూళ్ళు, పథకాలు అందక చదువులు భారమై పెరుగుతున్న డ్రాప్అవుట్, సదుపాయాలు కరువై ప్రమాణాలు క్షీణించి 2 లక్షల మంది ప్రైవేటు బాట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొత్తం విద్యార్థులు ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని. అలాగే అయ్యా చంద్రబాబు విద్యార్థులకి ట్యాబ్ ఎక్కడా అన్నటువంటి వార్తని ఏది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. తను అడిగారు అన్నటువంటి పాయింట్ని. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ఏటా డిసెంబర్ 21 అందజేసిన ట్యాబుల్ని ఏడాది ఎందుకు ఇవ్వడం లేదు పిల్లల తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. ట్యాబ్లు ఇచ్చిన సమయంలో పిల్లలతో తాను దిగిన ఫోటోను కూడా వైఎస్ జగన్ అటాచ్ చేశారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే, ఏటా డిసెంబర్ 21 ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతికి వచ్చినటువంటి పిల్లలకి ట్యాబ్లు అందించి పిల్లల చదువులను వెన్నుతట్టి ప్రోత్సహించే కార్యక్రమం చేశాం. పేదంటి తలరాతను మార్చే శక్తి చదువులకే ఉందని నమ్మి దృఢంగా అడుగులు వేశాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్లే ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులు ట్యాబ్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఆ చిన్నారులకి తల్లిదండ్రులకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే జేపీసీకి జమిలీ బిల్లులు, తీర్మానాలను ఆమోదించిన పార్లమెంటు ఉభయ సభలో 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ, లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మందికి స్థానం, కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీ భర్తృహరి మొహతాబ్కు అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పార్సిల్లో గుర్తు తెలియని మృతదేహం అంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఎలక్ట్రిక్ వస్తువులంటూ చెక్క పెట్టిన పంపిన అగంతకుడు, ఆ పెట్టె బయట ఓ ఉత్తరం, 1.30 కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడతారంటూ దానిలో హెచ్చరిక, పెట్టెని తెరిచి చూస్తే కుళ్ళిపోయిన మృతదేహం, బీతిల్లిపోయిన స్థానికులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యాంత్రీకరణతో రైతులకి ఆదాయం అంటూ
ధాన్యం తేమ శాతంలో తేడాలు వస్తే చర్యలు, డ్రైయర్లు అందుబాటులోకి, మిల్లర్లు రైతులకు నాణ్యమైన గోను సంచులు ఇవ్వాలి, దళారులపై కఠిన చర్యలు, వ్యవసాయంలో డ్రోన్లది కీలక పాత్ర అంటూ చంద్రబాబు స్టేట్మెంట్ను కూడా వీళ్ళు ఫ్రంట్ పేజీలోనే హైలైట్ చేశారు. లేకపోతే మంత్రుల ప్రచారానికి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు, పీఆర్ఓల కంటే వీరికే జీతాలు ఎక్కువ. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి 50,000, అసిస్టెంట్కి 30,000, మంత్రులు పీఆర్ఓలకు 37,000. ప్రతి మంత్రికి ఒక పీఆర్ఓ, ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక అసిస్టెంట్ వేతనం, ఎంపిక, విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ. ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వివరించడానికి ప్రతి మంత్రి ఒక పీఆర్ఓ, ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ నియమించుకోవడానికి విధి విధానాలు, జీతభత్యాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలం పాటు అవుట్సోర్సింగ్ విధానంలో ఏడీ డిజిటల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా వీరి నియామకాలు జరగాలని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. మంత్రుల పీఆర్ఓల జీతం నెలకు 37,000 గాను, అదే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి నెలకి 50,000 రూపాయలు, అసిస్టెంట్లకు 30,000 రూపాయలు చెప్పి నిర్ణయించారు. రోజువారీ కార్యక్రమాలు పర్యవేక్షించి పత్రికా ప్రకటనలు విడుదల చేసి పీఆర్ఓల కంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకు అధిక జీతం ఇవ్వడంపై మంత్రుల పేషీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ సమాచార సేకరణ కోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులని కలవడానికి కూడా అనుమతించింది. ఫ్యాక్ట్ చెక్ పరిశీలన కోసం ఉన్నతాధికారులతో పాటు సీనియర్ జర్నలిస్టులు, ఎడిటోరియల్ స్టాఫ్ని సంప్రదించాల్సిందిగా ఆదేశించింది. ఈ విధంగా పీఆర్ఓల కంటే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకి విస్తృత అధికారాలు కల్పించి సోషల్ మీడియా ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సర్కార్ ఈ నిర్ణయం ద్వారా చాటి చెప్పింది. ఇక ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈఆర్, బీటెక్ చేసిన అభ్యర్థులు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్గా, అసిస్టెంట్గా నియమించుకోవడానికి కనీసం డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించింది. అదే పీఆర్ఓలు కనీసం డిగ్రీ అర్హత ఉండి జర్నలిజంలో డిప్లొమా లేదా పబ్లిక్ రిలేషన్స్లో కనీసం 5 ఏళ్ళు అనుభవం ఉండాలని పేర్కొంది. వీరిని అవుట్సోర్సింగ్ నియామక సంస్థ ఆప్కాస్ ద్వారా ఎంపిక చేస్తారు. కానీ ఇప్పటికే చాలామంది మంత్రులు పీఆర్ఓలను సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు 3-4 నెలల క్రితమే నియమించుకున్నారు. జీవో విడుదల కాకుండా వీరిని అనధికారికంగా నియమించుకుని ఇప్పుడు వీరిని క్రమబద్ధీకరించుకొని ఉన్నారు. కానీ ఇలా అనుమతి లేకుండా నియమించుకోవడానికి అధికారులు తప్పుపడుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి అమరావతికి 6 ఏళ్లు నిధులు అంటూ రాజధానికి 13,592 కోట్ల రుణం, ప్రపంచ బ్యాంక్ నుంచి 6,796 కోట్లు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 6,796 కోట్లు, 6 ఏళ్ల పాటు విడతల వారీగా నిధులు రాక 2 షెడ్యూల్ని ఇచ్చిన ప్రపంచ బ్యాంకు, సిఆర్డీఏ కమిషనర్కి చేరిన షెడ్యూలు, జనవరిలో తొలి విడతగా 348 కోట్లు లక్ష్యాలు నిర్దేశించిన ప్రపంచ బ్యాంక్. వీటికి అనుగుణంగా సర్కార్ ప్రణాళికలు, రాజధాని టెండర్ నిబంధనల పరిశీలన, నిర్మాణ పనులను పర్యవేక్షించనున్న ప్రపంచ బ్యాంక్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదే జగన్ చేసి ఉంటే కనుక ప్రపంచ బ్యాంక్కి అమ్మేశాడు రాష్ట్రాన్ని రాసేవాళ్ళు, లేదా ప్రపంచ బ్యాంకుకి సంబంధించి షరతులకు లొంగాడని రాస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకే పర్యవేక్షిస్తుందంట అమరావతిలో నిర్మాణాలు. లేకపోతే కొండను కొట్టేశారు అంటూ కాకినాడ సెజ్లో నిర్మిస్తున్న గేట్వే పోర్టుకు 125 ఎకరాల్లో కొండ సమర్పయామి. కాకినాడ సీపోర్ట్లో 2,500 కోట్లు విలువైనటువంటి 41.12% వాటాను కేవీరావు నుంచి బలవంతంగా 494 కోట్లకి లాక్కున్నారు. పక్కనే కాకినాడ సెజ్లో 1,104 కోట్ల విలువైన షేర్లకు కేవలం 12 కోట్లు ఇచ్చారు. కేవీరావు స్వయంగా సిఐడికి ఫిర్యాదు చేసిన విషయం ఇది. కాకినాడ సెజ్లో జీఎంఆర్ బెదిరించి మరో 51% వాటా కూడా దక్కించుకున్నారు. ఇలా కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్జు, అందులో నిర్మించబోయే పోర్టు అన్నీ అరబిందో పరం చేసేశారు. అంతేకాదు కాకినాడ సెజ్లో అరబిందో గేట్వే పోర్టు నిర్మాణం కోసం ఏకంగా 125 ఎకరాల్లోని కొండను గత జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా రాసి ఇచ్చేసింది. 10 ఏళ్ల పాటు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా మినహాయింపు ఇచ్చేసింది. తద్వారా అటు బండరాళ్ళు ఉచితం, ఇటు 71 కోట్లు సివరేజ్ పన్ను రద్దు, అంత అడ్డగోలు దోపిడీ అన్నమాట. ఈ మొత్తం డీల్ వెనక వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, తనయుడు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి చక్రం తిప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 10 ఏళ్ళు నల్లరాయితో నెల అనుమతి, 71.1 కోట్లు సీనరేజ్ పన్ను రద్దు, ప్రభుత్వ ఖజానా కోత పెట్టిన జగన్ అప్పటికే తెర వెనక బెదిరింపులతో కాకినాడ సెజ్ మొత్తం అరబిందోకి సీపోర్ట్లో 41.12% కొట్టేశారు. పక్కనే 2 పోర్టులకు ఒకే యాజమాన్యం ఉండరాదన్న రూల్కి కూడా బ్రేక్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కబ్జా చేస్తే కబడ్దార్ అంటూ చంద్రబాబు గారి స్టేట్మెంట్, అట్లాగే డోలీ మోతలో తప్పిస్తామంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే బంగాళాఖాతంలో వాయుగుండం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము అమెరికా పోలీసులం అంటూ మీ అమ్మాయి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు, హలో మేము అమెరికా పోలీసులు, మీ అమ్మాయి ఇక్కడ ఉంటుంది కదా, ఆమె ట్రాఫిక్ నిబంధనలు పాటించినందుకు ₹1,00,000 ఫైన్ కట్టాలి, లేదంటే మీ అమ్మాయిని వదిలేది లేదు అంటూ ఫోన్లో అవతల వ్యక్తి ఇంగ్లీష్లో గంభీరంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు గాబరపడ్డారు. వెంటనే కుమార్తెకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ కలవలేదు. దీంతో ఆందోళన చెందిన వాళ్ళు భయంతో ₹1,00,000 కట్టేశారు. నెల్లూరు జిల్లా కలువాయిలో శుక్రవారం సైబర్ నేరగాడొచ్చులో పడిన వ్యాపారి దీనగాదేది. వివరాలకు వెళ్తే కలువాయి బజార్ వీధికి చెందినటువంటి ఓ వ్యాపారి కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వ్యాపారికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము అమెరికా పోలీసులు వంటి ఇంగ్లీష్లో మాట్లాడారు. మీ కుమార్తె ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి భారత కరెన్సీ ప్రకారం ₹1,00,000 ఫైన్ కట్టాలి. ఇప్పుడు మీ అమ్మాయి మా ఆధీనంలో ఉందంటూ నమ్మించారు. ఆ వెంటనే మరో మహిళ ద్వారా వ్యాపారితో మాట్లాడించారు. ఇక్కడ తనను హింసిస్తున్నారని, వెంటనే డబ్బు కట్టాలని కుమార్తెలా మాట్లాడించారు. అదే సమయంలో వారు తన కుమార్తెకు ఫోన్ చేయగా ఆ నెంబర్ కలవలేదు. దీంతో భయపడిన వ్యాపారి సైబర్ నేరగాళ్లు తెలిపిన బ్యాంక్ ఖాతాకి 50,000 చొప్పున 2 దఫాలుగా ట్రాన్స్ఫర్ చేశారు. కొద్దిసేపటికి కుమార్తె ఫోన్ కలవడంతో జరిగిన విషయం ఆమెకు తెలిపారు. అదేం జరగలేదని తాను ఇంట్లోనే ఉన్నానని ఆమె చెప్పడంతో మోసపోయామని గ్రహించిన సదరు వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకి
ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ నేతల సిఫారసు లేఖలతో భక్తులకి ఐటీబీపీ కానిస్టేబుల్ టోకరా. వైసీపీ చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిఫారసు లేఖలతో ఐటీబీపీ కానిస్టేబుల్ బెంగళూరుకు చెందినటువంటి భక్తులు మోసగించాడు. యూఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి 300 రూపాయల టికెట్లు 70,000కి విక్రయించాడు. భక్తులు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించడంతో వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు చెందిన జగదీష్ అనే భక్తుడు తనకు 4 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కావాలని ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ని సంప్రదించాడు. చంద్రశేఖర్ అతని వద్ద నుంచి 4 వీఐపీ బ్రేక్ టికెట్లకు 5,000 చొప్పున 20,000 వసూలు చేశాడు. ఆ క్రమంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే సిఫారసు లేఖపై 300 టికెట్లు తీసుకుని భక్తులకు అందజేశాడు. చిత్తూరుకు చెందిన హరిబాబు అనే మరో భక్తుడి నుంచి కూడా ఇలాగే 6 శ్రీవాణి టికెట్ల కోసం 50,000 తీసుకుని 300 విలువైన టికెట్లు ఇచ్చాడు. ఆ టికెట్లు అనంతపురానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ సిఫారసు లేఖ ద్వారా పొందినట్టు తెలిసింది. మోసపోయామని గుర్తించి భక్తులు గురువారం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుమల 2 టౌన్ సీఐ శ్రీరాముడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజిలెన్స్ వింగ్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.